ఏం చేస్తున్నారు మీరిద్దరు? ఎవరిచ్చారు? డాడీ ఇచ్చిన డబ్బులు వేస్తున్నారా? దేంట్లో వేస్తున్నారు? డిబ్బీలో వేసుకుంటున్నారా? డిబ్బీలో వేసి దాచుకుంటారా ఏంటి? విశ్వా, నువ్వు వేసావా? అబ్బులు వేసావా డిబ్బీలో? నానిచ్చారా? ఎవరిచ్చారు? నానిచ్చారా నీకు? అక్కకి నీకు ఇచ్చారా? వేసారా డిబ్బీలో? ఏదండి డిబ్బీ ఇటువంటి చూద్దాం. డైలీ ఇస్తారు కదా నాన్న, మరి డైలీ ఇలాగే డబ్బులు దాచుకుంటే రేపు పెద్ద అయిన తర్వాత మీకే ఉపయోగపడతాయి కదా. విశ్వాక్, నువ్వు కూడా వేసావా? అబ్బులు నానిచ్చారా? డాడీ ఇచ్చారా? ఎంత ఇచ్చారు? డైలీ ఎంత ఇస్తారు డాడీ? ఆటోకి ఇస్తారు. ఇంకా ఓకే, ఇంకా ఓకే. మీకు డిబ్బీలో వేయడానికి ఎంత ఇస్తారు డైలీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు డాడీ? ఓకే, 10 రూపీస్, 1 రూపీస్, 5 రూపీస్. ఓకే ఓకే, అవి దాచుకుంటే. విశ్వాక్, ఎంత వేసావు అందులో? నానిచ్చారా? 1 వేసావా 2? సాయి ఇచ్చారా? సాయి ఎవరు? సాయి అంటే నాన్న పేరు సాయా? నాన్న పేరు సాయా? మరేంటి నాన్న పేరు? ఆ డిబ్బీ తీసుకొచ్చి దాచేయండి. డిబ్బీ దాయండి, తీసుకురండి. డిబ్బీ ఎక్కడ పెడతారు? విశ్వాక్, లేచి డిబ్బీ దాచేసి ఎక్కడ పెడతావో చూపించు నాకు. పెట్టు, ఎక్కడ పెడతావో చూపించు. లే, డిబ్బీ ఎక్కడ పెడతావో చూపి. చూపించు డిబ్బీ ఎక్కడ పెడతావో. నీ డిబ్బీ దాచే ప్లేస్ ఎక్కడా? నీ డిబ్బీ ఎక్కడ దాస్తావు? ఎక్కడ దాస్తావు? ఉండు, తమ్ముడు పెడతాడంట, పెట్టండి. ఓకే, వెరీ గుడ్. అలా పడేయకూడదమ్మా. అక్కడ దాస్తారా డిబ్బీని? ఓకే, సరే. నువ్వే పెట్టావు. అక్కడ పడిపోతే అక్క పెట్టింది. ఇటు వచ్చేసి నాన్లు డోర్ క్లోజ్ చేసి రావాలి. స్వాక్ దా. ఇదిగో చూస్తున్నారా అండి, ఇవన్నీ మా పాప డ్యాన్స్ ప్రోగ్రామ్కి వెళ్ళి సాధించిన విజయాలకి గుర్తుగా ఇవి ఉండిపోతాయండి. మాకైతే ఇదేమో నంది అవార్డు. ఫస్ట్ స్టేజీ పర్ఫార్మెన్స్ గుంటూరులో ఇచ్చింది స్టేజీ పర్ఫార్మెన్స్ అన్నది. అక్కడ ఫస్ట్ అవార్డు అనేది తీసుకున్నది. అక్కడ గుంటూరు ఎమ్మెల్యే గారి చేత, చూసారా అండి, ఎమ్మెల్యే గారి చేత అక్కడ అవార్డు తీసుకుంది. ఫస్ట్ టైం స్టేజీ పర్ఫార్మెన్స్ వినాయక చవితి అప్పుడు. ఇది ఫస్ట్ మెమోరీగా గుర్తుండిపోతుంది మూమెంట్. నెక్స్ట్ వచ్చేసరికి అండి, ఇదిగోండి దసరా నవరాత్రుల్లో, ఇది వచ్చేసరికి దసరా నవరాత్రుల్లో అవార్డు వచ్చింది. ఇదొకటి, అంటే దసరా నవరాత్రులు అన్ని రోజులు పెడతారు, వాటిల్లో ఇదొకటి వచ్చిందండి. నెక్స్ట్ ఇదిగోండి, ఇదొకటి వచ్చిందండి. ఇది వచ్చేసరికి రావణేశ్వరపేట ఆంజనేయ స్వామి గుడి ఉంది కదండి, అయోధ్య నగరు రావణేశ్వరపేట ఐస్ ఫ్యాక్టరీ లోపల. అక్కడ ఆ ఆంజనేయ స్వామి గుడి తరఫున వాళ్ళు ప్రోగ్రామ్ని అయితే కేటాయించారు. అక్కడైతే ఈ అవార్డు అయితే వచ్చిందండి. ఈ మూమెంట్ అయితే ఇది కూడా అంతేనండి. దసరా నవరాత్రుల్లో ఇది వచ్చేసరికి ఇది కూడా ప్రసన్న ఆంజనేయ స్వామి గుడిలో వచ్చిందండి. ఇది కూడా ఇదేమో అయోధ్య నగరు శివకామేశ్వరి గుడి ధర్మ పరిషత్తు
అక్కడ ఆ స్టేజీ పర్ఫార్మెన్స్కి ఈ అవార్డు వచ్చిందండి. ఇది వచ్చేసరికి ఏమో ఇందైతే చెప్పాను కదండి, సారీ బై మిస్టేక్, ఇది ఆంజనేయ స్వామి గుడి, ఇదేమో అయోధ్య నగర్ది. ఇది వచ్చేసరికి ఆంజనేయ స్వామి గుడి దగ్గర, రావణేశ్వరపేట ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆంజనేయ స్వామి గుడిలో కేటాయించారు ప్రోగ్రామ్ అన్నది. అక్కడ వచ్చిందండి మా పాపకైతే అవార్డు అన్నది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది క్లాస్ ఫస్ట్ వచ్చిందండి. మా పాప క్లాస్ ఫస్ట్ దాంట్లో ఈ అవార్డు అయితే వచ్చిందండి. క్లాస్ ఫస్ట్కి రేమ్స్ చెప్పడం కానీ, ఏదైనా సరే క్లాస్లో మ్యాథ్స్కి వచ్చేసరికి కానీ, ఏదైనా సంథింగ్ అన్నిటికీ ఇంగ్లీష్ చదవడం కానీ రాయడం కానీ అన్నిట్లోనూ కూడా ఈవీఎస్ కొంచెం కష్టంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అలాంటిది ఏవిఎస్లో కూడా పాప బాగానే చదువుతుంది, అందుకొచ్చింది. ఇంకా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అన్నది చూడండి ఫ్రెండ్స్, చూపిస్తున్నాను. ఇది నంది అవార్డు, నంది ఆస్కార్ అవార్డు అన్నది మా పాపకి హైదరాబాదు రవీంద్ర భారతి స్కూల్, అంటే రవీంద్ర భారతి స్కూల్ కాదండి, రవీంద్ర భారతి యూనివర్సిటీలో, అంటే అక్కడ రావడం అన్నది చాలా అరుదుగా అంటారు. అలాంటిది అవార్డు అన్నది చాలా ఇదిగా వచ్చింది పాపకి, నంది అవార్డు అన్నది. విత్ దీంతో పాటు సర్టిఫికేట్ కూడా వచ్చిందండి. ఇదిగోండి పాపకి సర్టిఫికేట్ కూడా వచ్చిందండి, నంది అవార్డు సర్టిఫికేట్. చూస్తున్నారు కదండి, ఇదిగోండి రవీంద్ర భారతిలో సంక్రాంతి అప్పుడు దానికి ముందుగా ఇచ్చారండి. ఇది ఈవిడైతే ఆ ప్రోగ్రామ్ని కేటాయించిన ఈవిడైతే ఇదిగోండి మా పాప. భరతనాట్యంలో కూచిపూడిలో అయితే మా పాప చాలా అన్ని ఊర్లు కూడా వెళ్ళడము చేయడం చేస్తుంది. ప్రెజెంట్ అయితే కాశీకి అయితే ప్రోగ్రాము వచ్చిందండి, కాకపోతే నేను మా బాబుతో వెళ్ళడం కష్టం అవుతుందని నేను ఇంకా డ్రాప్ అయిపోయాను, లేకపోతే కాశీ ప్రోగ్రామ్ కూడా కేటాయించేదాన్ని. కాశీ, అయోధ్య ఉన్నాయండి, కాకపోతే వెళ్ళడానికైతే నాకు బాబుతో అయితే ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి ప్రెజెంట్ నేను వెళ్ళడానికైతే నేను ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకు అంటే బాబు వారం రోజులంటే ఉండడం కష్టమండి. ఎంత మా పేరెంట్ దగ్గర వదిలేసినా, మా మదర్ దగ్గర, మా అత్తగారి దగ్గర వదిలేసినా, ఏదో మార్నింగ్ వదిలేసి ఈవినింగ్ వచ్చేదానికైతే పర్వాలేదండి. 1 వీక్ అంటే బాబు ఉండలేడు. అందుకని ఇంకా బాబుని తీసుకెళ్తే నాకు రిస్క్ అవుతుంది. అక్కడ పాపను రెడీ చేసుకోవడం కానీ, లేకపోతే అక్కడ ప్రోగ్రామ్కి కేటాయించడం కానీ, ఇవన్నీ నాకు రిస్క్ అయిపోతుంది. అందువల్ల నేను ఇంకా బాబుని కూడా తీసుకెళ్ళడానికి నేను ఉద్దేశించలేదు. వాడికి కూడా జర్నీలు ఎక్కువగా చికాకు పడతాడు, జర్నీ చేయించలేను ఎక్కువగా. అందుకని ఇలా అయితే మా పాప కూచిపూడి అయితే ఇలా సాగిపోతుందండి ప్రెజెంట్ అయితే. అదండి, ఓకే, మీతో షేర్ చేయాలనుకుంటున్నాను, అందుకని షేర్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి మా బాబు డిబ్బి, మా పాప డిబ్బి, మా బాబు డిబ్బి అండి. ఇది ప్రెజెంట్ పోయినసారి ఇప్పుడు అలా పోగు చేస్తూ ఉంటారు వీళ్ళు. వాళ్ళ డాడీ వెళ్ళేటప్పుడల్లా చేతిలో మా ఇద్దరు పిల్లలకు కూడా చేతిలో ఎంతో కొంత చేతిలో పెట్టి వెళ్తూ ఉంటాం, వాళ్ళకి అలవాటు. అలాగే అఫ్కోర్స్ నాకు కూడా పెడతారులేండి, నాది కూడా పిల్లలకే ఇచ్చేస్తాను. అందుకని పిల్లలు ఇందులో వేసుకుని వాళ్ళు దాచుకుంటే వాళ్ళకే ఇప్పటి నుంచి సేవ్ చేయడం అన్నది మనం అలవాటు చేయాలి కదా ఫ్రెండ్స్, లేకపోతే ముందు పిల్లలకి సేవింగ్ అన్నదే తెలియదు. అందుకని ఇంకా వాళ్ళ డాడీ ఇచ్చిన అమౌంట్ అయితే వాళ్ళ డాడీ ఒక డిబ్బీ అయితే ఏర్పాటు చేసేసి ఒక డిబ్బీలో అయితే వేయమని చెప్తాను. మీరు కూడా మీ పిల్లలకి అమౌంట్ ఏమైనా ఉంటే కనుక దాచుకునే పిల్లలకైతే ప్రాబ్లం లేదు. ఇంకెవరైనా పిల్లలు కొంచెం తెలియదు కదండి, చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఇప్పటి నుంచే మనం సేవింగ్ చేస్తూ ఉంటే బాగుంటుందండి, సేవింగ్ చేస్తూ ఉంటే బాగుంటుంది. అందుకని ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే మీతో షేర్ చేయాలనుకొని షేర్ చేస్తున్నాను. ఇవైతే మా పాపకు వచ్చిన మూమెంట్స్, ఇవి ఒక లైఫ్లో మెమొరీఫుల్గా ఉండిపోతాయి మాకు. ఇంకా ముందు ఇలాగే మా పాప ముందు ఇలాగే అవార్డ్స్ చక్కగా స్టేజీ పర్ఫార్మెన్స్ ఇచ్చి అవార్డ్స్ సాధించాలన్నది నా కోరికండి. ఇలాగే
ఇంకా పై స్థాయిలోకి వెళ్ళాలని నా కోరిక నెరవేరాలని. యాక్చువల్గా అసలు ఈ కూచిపూడి అన్నది నా కళ అండి. కాకపోతే నాకు మ్యారేజ్ అయిపోయింది. ఇంకా తర్వాత పిల్లలు ఇంట్రెస్ట్ చూపించలేకపోయాను. మ్యారేజ్కి ముందు అయితే చేసేదాన్నండి, తర్వాత అయితే ఇంట్రెస్ట్ చూపించలేకపోయాను. ఇంకా నా కళ నా కూతురు ద్వారా తీర్చుకుందాం అనుకున్నాను. ప్రజెంట్ అయితే ఇక్కడి వరకు అయితే చాలా హ్యాపీ అండి. నాకు మీతో ఆ హ్యాపీనెస్ షేర్ చేయాలని చెప్పి అనుకుని షేర్ చేస్తున్నానండి. ఓకేనా అండి. ఇంత మటుకు వీడియో పెట్టడానికి అయితే నాకు కుదరలేదు, అందుకని ఇప్పుడు పెట్టానండి. ఓకేనా అండి. మా పాప ఇంకా ముందుకి ఇంకా లైఫ్లో చక్కగా మంచి ఫ్యూచర్ ఉండి చక్కగా లైఫ్లో ఇలాంటివి ఎన్నో సాధించాలని, అందరి నుంచి అభిమానం పొందాలన్నది మా పాపని. మీ అందరి ఆశీర్వాదాలు, మీరందరూ నా ఫ్యామిలీ అనుకొని నేను భావిస్తున్నానండి. మీ అందరి ఆశీర్వాదాలు నా పాపకు ఉండాలని కోరుకుంటున్నాను. దయచేసి నా పాపని అందరూ కూడా మీ ఆశీర్వాదాలు ఇవ్వాలని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఆల్ బెల్ ఐటమ్ కొట్టండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.